అప్పట్లో ఆమె మాటలకి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో రచ్చ. ఆ తరువాత సొంత జిల్లాలో అది సొంత పార్టీ ఎమ్మెల్యేలతో వివాదాలు. తెలంగాణ రాజకీయాల్లో కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయిన ఆ మహిళా మంత్రికి ఇప్పుడు తాను ఇన్ఛార్జ్గా ఉన్న పక్క జిల్లాలోనూ పంచాయతీలు తప్పట్లేదట. ఇంతకీ ఆమె ఎవరు, ఎందుకు ఈ గొడవలు? మెతుకు సీమలో ప్రోటోకాల్ పాలిటిక్స్. ఇన్ఛార్జ్ మంత్రికి తప్పని ఇక్కట్లు. హడలెత్తుతున్న అధికార గణం. అమాత్యురాలి ఎదుటే నేతల అమీతుమి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుత రాజకీయం ఇలాగే కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఏదైనా కార్యక్రమానికి వస్తున్నారంటే చాలు కలెక్టర్ మొదలు కింది స్థాయి అధికారి దాకా అంతా హడలెత్తిపోతున్నారు. ఆమె వచ్చి తిరిగి వెళ్లిపోయేదాకా రెప్ప మీద రెప్ప వేయకుండా అనుక్షణం అలర్ట్ గా ఉండాల్సి వస్తుందట. లేదంటే పాలక ప్రతిపక్ష నేతలు ఎప్పుడెలా తెగబడిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది కాలంగా ఇక్కడ పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది సొంత జిల్లా కావడంతో ఉద్యమ కాలం నుంచి ఇక్కడ గులాబీ దళం దూకుడు ఎక్కువగానే ఉంది. అందుకే మొన్నటి ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి కనిపించినా ఈ జిల్లాలో మాత్రం ఏకంగా 7 చోట్ల గులాబీ జెండా ఎగిరింది. 3 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం రాకతో 4కు పెరిగింది. అయితే జిల్లాలో కారుపాటి దూకుడు మాత్రం తగ్గట్లేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ వెళ్లినప్పుడల్లా ఏదో పెంట జరుగుతూనే ఉంది. అటు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తగ్గేదిలే అన్నట్టుగా రెచ్చిపోతుండటంతో అధికారులకు పోలీసులకు టెన్షన్ తప్పడం లేదు. ఎంత తొందరగా మేడం గారి ప్రోగ్రాం కంప్లీట్ అయితే అంత మంచిదని లోపల దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నారట. రాష్ట్రంలో ఎక్కడా తలెత్తిన ప్రోటోకాల్ ఇష్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉడుకు పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నియమించడంతో వాళ్లే అనధికారిక ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కాంగ్రెస్ ఇన్ఛార్జీలు స్టేజ్ పై కూర్చోవడం, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయడం వంటివి చేస్తున్నారు. ఈ వ్యవహారం బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడట్లేదు. మరీ ముఖ్యంగా నర్సాపూర్, దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఈ రచ్చ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనడంపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, వారి అనుచరులు గొడవ చేస్తుండడం కొండాకు కొండంత తలనొప్పిగా మారిందట. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో వరుసగా మంత్రికి అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. చేగుంట మండలంలో జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి వేదిక మీద ముందు వరుసలో కూర్చోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో కుంపటి రాజుకుంది. శ్రీనివాసరెడ్డిని సముదాయించి వెనుక వరుసలో పంపారు మంత్రి సురేఖ. అయితే లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సమయంలో మళ్లీ శ్రీనివాసరెడ్డి ముందుకు రావడంతో చిల్లర రాజకీయాలు చేయొద్దంటూ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో గొడవ ముదిరింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను అవమానించినా మేమలా చేయడం లేదంటూ ఘాటు రిప్లై ఇచ్చారు మంత్రి సురేఖ. దీంతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. ఇందిరమ్మ ఇళ్ల నమూనా భూమి పూజ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలను అధికారులు విస్మరించారంటూ రచ్చ చేశారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ప్రోగ్రాం ఉందంటే చాలు నిరసన సెగలు, ప్రోటోకాల్ పొగలు తప్పడం లేదు. స్టేజ్ మీద నాయకులు ఒకలా, స్టేజ్ కింద నేతలు మరోలా, ఇక కార్యకర్తల సంగతి అయితే ఇక సరే. వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేక ఖాకీలకు తల ప్రాణం తోక్కొస్తుందట. అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తగ్గరు, కంచుకోటలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు తగ్గరు. ఇక మధ్యలో నలిగిపోతుంది పోలీసులు, అధికారులే అన్నమాట. వారి బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా నేతలు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.